హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నామో చూసేద్దాం రండి. ముందుగా ఈరోజు మార్నింగ్ మేము బయటికి వెళ్ళి వినాయకుడిని తీసుకుని వచ్చాము. ఆ తర్వాత డెకరేషన్ మా ఆయన చేశారు. అంతలోపు నేను వంట పని చేసుకున్నాను. ఇంకా పూజకు కావాల్సిన అన్ని సిద్ధం చేశాను. ఆ తర్వాత మేము పంతులు గారిని పిలిపించుకున్నాము. దీపాలు ముట్టించిన తర్వాత దీపాలు ముట్టించి మేము పూజ అనేది మొదలుపెట్టాము. వినాయకుడికి కావలసిన పూలు, పండ్లు, 21 రకాల ఆకులు ఇవన్నీ మేము రెడీ పెట్టుకున్నాము. పంతులు గారు చెప్పినట్టు మేము పూజ చేస్తూ ఉన్నాము. ఈరోజు వినాయక అష్టోత్తర శతనామావళి చదివాము. ఇంకా శమంతకోపాఖ్యానం కూడా విన్నాము. ఈరోజు తప్పకుండా శమంతకోపాఖ్యానం వినాలి. ఎందుకంటే ఒకవేళ చంద్రుడిని చూసి నీలాపనిందలు వస్తాయి అని అనుకునేవారు ఈరోజు శమంతకోపాఖ్యానం వినడం చాలా మంచిది. అది వింటే కనుక మనం ఒకవేళ ఈరోజు చంద్రుడిని చూసినా కూడా మనకు నీలాపనిందలు అనేవి రావు. మేము పూజ అంతా చేసేసాక నైవేద్యం పెట్టేశాక హారతి ఇచ్చేసి మేము వినాయకుడికి 21 గుంజీలు కూడా తీసాము. ఇంకా మా కోరికల్ని వినాయకుడికి చెప్పేసి మా ల్యాప్టాప్స్ కూడా వినాయకుడి దగ్గర పెట్టాము. ల్యాప్టాప్స్కి కూడా బాగా పూజ చేసేసాక మేము దేవునికి ఉండ్రాళ్ళ పాయసం ఇంకా నైవేద్యం అనేది సమర్పించేసాము. దేవుడి నైవేద్యం కూడా సమర్పించడం అయిపోగానే మేము కూడా తినడానికైతే కూర్చున్నామండి. ఈరోజు వచ్చేసి పూరి, లవడలు, మక్కవడలు, చింతపచ్చడి, దోసకాయ పచ్చడి, బలిసింతాకుల కూర, 21 రకాల కూరగాయల కర్రీ, అన్నం, సాంబార్. ఇది అండి ఈరోజు మేము చేసిన వంటలు. ఇంకా ఉండ్రళ్ళ పాయసం కూడా. వీటితో ఈరోజు మేము భోజనం చేసాము. మీ ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నారు? ప్లీజ్ టు కామెంట్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వినాయకుడు మీ అందరి విఘ్నాలన్నీ తొలగించాలని కోరుకుంటున్నాను.